రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం నిర్వహించిన 45వ వారపు ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి పార్టీ నాయకులతో కలిసి అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను తెలియజేశారు. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ సహాయం, పెన్షన్లు, తల్లికి వందనం పథకం, ఉపాధి అవకాశాలు, రేషన్ కార్డులు, ఇల్లు పట్టాలు వంటి అంశాలపై అర్జీలు సమర్పించారు. అర్జీలను పరిశీలించిన కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి వాటిని సంబంధిత అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అర్జీదారులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్, టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, గింజల శ్రీనివాస్, రామనాయుడు, సిరియాల కొండబాబు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్కు సంబంధించి అనేక మంది వినతులు ఇవ్వడం జరిగింది. జాబ్స్ గురించి, సీఎంఆర్ఎఫ్ గురించి, వారి యొక్క మౌలిక వసతుల గురించి రిక్వెస్ట్ ఇచ్చారు. వాటన్నింటినీ కూడా న్యూటన్ ఆనంద్ గారు, గింజాల శ్రీనివాసరావు గారు, మా టీము, ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా చూసి వాటిని పరిశీలించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే, సానా సతీష్ బాబు గారు ఆఫీస్కి ఎవరైనా వస్తే ప్రజా దర్బార్లో సమస్య తీరుతుందని ఒక ఆలోచనలో వాళ్ళందరూ కనపడుతుంది. వారందరి ఆశయాన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలగకుండా మేము తప్పకుండా పాటిస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మరొకసారి సానా సతీష్ గారి ఆఫీస్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వచ్చి శుక్రవారం రంజాన్ సందర్భంగా ప్రజా దర్బార్కి సెలవు ప్రకటించాము. ఎందుకంటే పవిత్రమైన పండుగ, ముందు రోజు సంవత్సరాలు రావడం, మనం వచ్చి శుక్రవారం మాత్రం ప్రజా దర్బార్కి రావడం ప్రకటించాం. ఆ తదుపరి కంటిన్యూ అవుతుంది. ఆఫీస్ తరఫున తెలియజేస్తున్నాం.